ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగాన్సార్ నియోజకవర్గం త్రిపురారం మండలం త్రిపురారం గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు గ్రామశాఖ అధ్యక్షుడు అనుముల వెంకరెడ్డి సారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీకి అందినాయి సార్? గత 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది. ఏ ఒక్క లబ్ధి పొందలేదు, జనాలకు కూడా ఏం చేయలేదు. తర్వాత అన్ని దేశం మొత్తం అప్లపాలు చేసింది. తర్వాత రైతుల మీద చాలా భారం పడింది. ఇప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారెంటీ పథకంతో ముందుకు వచ్చింది. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, చాలా మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షలు ఒకసారి రుణమాఫీ చేసింది. తర్వాత ఇప్పుడు రైతులకు 500 రూపాయల సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడం జరిగింది. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ అయ్యాయి సార్ మన మండలంలో? గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదండి, దేశాన్ని అప్పపాలు చేయడం తప్ప. ఈ యాదవులకు గొర్రెల పంపిణీ కూడా అంత మాయాజాలం, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదు. చాలా యాదవులంతా చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, అత్త మామ అల్లుడు వస్తే ఆడపంతారు ఏంది అనేది దాని నుంచి ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లు మా మండలంలో కంపాలపల్లి గ్రామం దత్తత తీసుకొని ఒకటే ఊర్లో 40 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత మా మండలంలో కూడా ఈ 4-5 ఊర్లో కూడా మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉంది. సార్, ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి అత్యధిక శాఖలు చేసిన కుందూరు జానారెడ్డి గారు ఉన్నారు సార్. దాదాపు 7-8 శాఖలకు మంత్రివర్గంలో చోటు దక్కించుకొని మంత్రిగా కొనసాగింది సార్. సీనియర్ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న సార్. వారి వారసుడు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సార్? ఇప్పుడు ఇన్ని శాఖలు చేసిన మా జానారెడ్డి గారు ఊళ్ళల్లో కరెంట్ లేని ఊళ్ళల్లో కరెంట్ ఇప్పించిండు, రోడ్లు లేని ఏరియాలో రోడ్లు పోయించాడు. ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా ఇన్ని రోడ్లు పోయలేదు. ప్రతి ఊరికి లైట్లు, తర్వాత తార్ రోడ్లు చాలా బ్రహ్మాండంగా పోసింది. ఇప్పుడు దానివల్ల ఆయన చేసిన కార్యక్రమాలకు జనాలు మొగ్గి వాళ్ళ అబ్బాయిని కూడా బంపర్ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిపేయడం కూడా జరిగింది. సార్, ఈ నియోజకవర్గంలో యువకుడు ఉత్సాహవంతుడు కుందూరు రఘువీరారెడ్డి గారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? జయవీరెడ్డి గారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతారు? ఇప్పుడు చాలా యువకుడు, చాలా హుషారుగా ఉన్నాడు, ఎనలేని ప్రయత్నాలు చేస్తుండు. సన్నబియ్యం ఈ మధ్యన సన్నబియ్యం వేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఏ రాష్ట్రానికి కూడా సన్నబియ్యం లేదు. మా తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సన్నబియ్యం వేయడం జరిగింది. ఇప్పుడు ఎంతవరకు అంటే దొడ్డు బియ్యం ఇస్తే జనాలు అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు సన్నబియ్యంతో బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో ప్రతి ఉన్నత వాళ్ళు తినే బియ్యం ఇప్పుడు పేదవాళ్ళు కూడా తినేటట్టు మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టింది. చాలా జనాలు చాలా స్పందన, చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలు అయినాయి సార్? మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే 6 గ్యారెంటీలు అమలు అయినాయండి. బ్రహ్మాండంగా ఉన్నది. ఉచిత బస్సు అయితే బ్రహ్మాండంగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. తర్వాత 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ అందరికీ మాఫీ అయింది. తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల వరకు ఇస్తాడం జరిగింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఒకటి ఉంది, అది కూడా ఈ మధ్యన స్టార్ట్ చేయటం. ఇప్పుడు ఈ సన్న ఓట్లకు సేకరణ జరుగుతుంది. సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించారు. మరి 500 బోనస్ రైతులకు అందుతున్నాయా సార్? బ్రహ్మాండంగా అందుతున్నాయండి. ఇప్పుడు డైరెక్ట్ రైస్ మిల్లు అందుకున్న వాళ్ళకి ఇవ్వట్లేరు. కాకుంటే సంఘబంధాలలో కానీ పిఎస్సిఎస్ అని పోసినాటికి బ్రహ్మాండంగా 500 రూపాయల బోనసు రైతు ఖాతాలో పడ్డది. సంతోషంగా ఉన్నారు, చాలా స్పందన ఉంది వాళ్ళు. ఇప్పుడు ఈ ఆయకట్టు మొత్తం ఎక్కువ వరి పండిస్తుంటారు సార్. అంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా వరి ధాన్యాన్ని వరి ధాన్యాన్ని గవర్నమెంట్ ఏ విధంగా టేకప్ చేస్తుంది? రైతులకు ఏమైనా ఇబ్బందులు లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మధ్యన ఇప్పుడు దొడ్డు కూడా 1010 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి స్పందన అవుతుంది. మొన్న వర్షాకాలంలో కూడా బోనస్ మాత్రం అందరికీ పడ్డదండి. 100% అందరికీ బోనస్ 500 రూపాయలు బోనస్ పడ్డాయండి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
సార్ ఇటీవల గ్రామ సభలలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డులు ఇస్తాం. గత 10 ఏళ్ళ బీరాస్పల్లిలో రేషన్ కార్డులు అందలేదనేది ప్రజల్లో బాగా ఉన్న సార్ ఈ సమస్య. మీరు ఇప్పుడు పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కానీ ఎలా పారదర్శకంగా జరుగుతుంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఒక్కరు కూడా రేషన్ కార్డు లేదండి. నేను గ్రామ పార్టీకి టౌన్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాల నుంచి నేను గ్రామ పార్టీ అధ్యక్షులను చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా లేదు. మాది కూడా మేము ప్రతి అర్హులకు మేము రేషన్ కార్డు సెలెక్షన్ చేసాము. ఈ వారంలో రైతులకు మరి జనాలకు రేషన్ కార్డులు ఇవ్వటం కూడా జరుగుతున్నది. ఇప్పుడు సన్న బియ్యం మాత్రం బ్రహ్మాండంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. సార్ ఈ త్రిపురారం మండలంలో గతంలో పరిపాలించిన సర్పంచ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండ్రు, అవి ఎలా అభివృద్ధి కొనసాగింది? గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచ్ ఉన్నారు. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు మా ఎంపీపీ గారు కాంగ్రెస్ పార్టీ, జెడ్పీటీసీ గారు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ కానీ చాలా నిధులు తీసుకొచ్చి పైనుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారా కేంద్రం నిధులు రావటం లేదు, గ్రామాలలో అభివృద్ధి పారిశుద్ధ్యం కానీ అవి కానీ కుంటుపడిపోతున్నాయి అంటున్నారు సార్. ఇప్పుడు అంటే ఎలక్షన్లు పెడితే పాలకవర్గం ఉంటే ఈ సమస్యలు ఉండేవి అంటున్నారు సార్. మరి ఎప్పుడు ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది? ఈ గ్రామాలకు అభివృద్ధికి ఎప్పుడు బాటలు పడతాయని భావిస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఊళ్ళో ప్రజలు నాయకులను అడిగినంతగా ఆఫీసర్లు అడగలేకపోతున్నారు. మీరు ఏదైనా ఉంటే మాకు సమస్యలు ఉంటే మాకు గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ మండల లీడర్లకు కానీ కాంగ్రెస్ లీడర్లకు మా సమస్యలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ ఆఫీసర్లతో సమస్యలు చెప్పుకునేవాళ్ళు కాదు. ఏదైనా ఉంటే మేము దగ్గరుండి చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఎంత త్వరలో గ్రామ ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు పెడితే అంత బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. సార్ ఇటీవల రాజు యువ వికాసం కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి యువకుల్లో ఎలాంటి ఉత్సాహం ఉన్నది? యువకుల్లో మంచి స్పందన సార్. బాగా జనాలు అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అర్హులకు యువ వికాసం అందజేసే కార్యక్రమాల్లో కూడా మేము కూడా పాల్పంచుకుంటామని కోరుతున్నాం. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతున్నది. వీటిని ప్రజలను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. వీటిని కట్టడికి నిర్మూలనకి ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా సౌమిడిగా మీకు మంచి పేరు ఉన్నది. ప్రజలకు ఓటర్లకు ఏ సూచన చేస్తారు సార్ మీరు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో వ్యక్తిగతంగా ఎవరు మంచోడు, ఎవరు పోతే మనకు పని చేసి పెడతారు అనే అభిప్రాయంతో ప్రజలు ఉంటారు. కానీ డబ్బుకు మద్యానికి లొంగే ప్రజలైతే లేరండి. ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు జనాల్లో కలిసిపోయి తిరుగుతారో వాళ్ళకే వీళ్ళు గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ యువకులు బాగా డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోయి వారి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి సార్. ఈ డ్రగ్స్కు మద్యానికి బానిస అవుతున్నారు యువకులని. అంటే కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారా? యువకుల్లో మార్పు రావాలంటారా? మీరు ఒక సీనియర్ నాయకుడిగా సౌమ్యుడిగా పేరు సార్, యువతకు ఎలాంటి సూచన చేస్తున్నారు సార్? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా బందోబస్తు చేస్తున్నారు సార్. ఈ మద్యానికి కానీ డ్రగ్స్ కానీ అలవాటు కాకుండా కొద్దిగా పిల్లల్లో ఎక్కువ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పట్టుకొచ్చి వాళ్ళని తండ్రిదండ్రులు కౌన్సిలింగ్ నామం కూడా కొంతమందికి వేయడం జరిగింది. సరిగా గవర్నమెంట్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ మీద శ్రద్ధ వహించుకొని కొద్దిగా దీన్ని అరికట్టాలని నేను గ్రామ పార్టీ అధ్యక్షునిగా నేను కూడా నా ఆయనతో సహకారంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సార్ ఇక్కడ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి గారు 7 శాఖలకు మంత్రిగా వహించినారు. ఆయన మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా సార్ని మళ్ళీ ఏదో రూపకంలో అంటే సార్ సేవలు ప్రజలకు ఉండాలి కాబట్టి మంత్రివర్గంలో కానీ ఆయనకు సీనియర్తో సముచితమైన గౌరవం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యపడుతుంది అంటారా సార్? సాధ్యపడుతుంది సార్. జానారెడ్డి గారు చాలా అనుభవమైన వ్యక్తి. ఏదైనా సలహాలు కావాలన్నా మన రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా జరగాలన్నా సమయానం చేయాలన్నా కన్నా జానారెడ్డి గారు చేస్తారు. ఆయన ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది సార్. ప్రజలు ప్రధానంగా వ్యక్తం చేసేది ఏంటంటే వాళ్ళ భావన సార్ని జానారెడ్డి సార్ కానీ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు సార్. అన్ని శాఖలు చేసిండ్రు. ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అనుభవజ్ఞుడు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవశాలి, అలాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సార్. ప్రజల భావన ఇది. మీరు మా భావన కూడా అండి. పెద్దలు మా గౌరవనీయులు కుందూరు జానారెడ్డి గారిని ఒక్కసారిగా నా సీఎం చూడాలని మా ఎన్నెల నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము సార్ ఒక్కసారన్న సీఎం పదవి చేయాలని మేమైతే చాలా ఉత్సాహంగా ఉన్నామండి సార్.
ప్రజలకు ఈ ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు ఫైనల్గా? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి చెందుతాయి, సమాజం ముందుకు నడుస్తుందని మీరు భావిస్తారు సార్? ఏం చెప్పామంటే నేను చెప్పేది ఏంటంటే జనాల్లో తిరుగుతూ జనాల సమస్యలతో తెలియజేస్తూ వాళ్ళ ఏమైనా సమస్యలు ఉంటే చేసేవానికే పట్టం కట్టాలని నేను కోరుకుంటున్నాము. డబ్బుకు మద్యానికి బానిస కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా న్యాయం పనిచేసే వారికే ఓటేసి గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఫైనల్గా సార్ మీరు మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు సార్? సర్పంచ్ 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి మా మండలంలో. 30 వరకు అయితే ఎందుకంటే మేము చేసిన పనులు చాలా ఉన్నాయండి, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చాలా ఉన్నాయి. అవి జనాలకు కూడా బాగా తీసుకుపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మంచిది, పర్వాలేదు, అన్ని విధాలా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, మళ్ళీ మా జయవిరెడ్డి గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ 10 సంవత్సరాల వరకు మా జయవిరెడ్డి గారే ఎమ్మెల్యే కొనసాగుతారని మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.